వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయధ్యాసిత వక్షసం శ్రీచచేతన మందారం శ్రీనివాసం అహం భజే. కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో లోకక్షేమార్థంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రయాగరాజ క్షేత్రంలో జరిగే మహాకుంభమేళా సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి జనవరి నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు కుంభమేళా భక్తుల కోసం స్వామివారి అనుగ్రహం ప్రపంచమంతా ఉండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలని చెప్పి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం అయోధ్య నగరంలో శ్రీరామ జన్మభూమి పవిత్రమైన సరయూ నది ప్రాంతంలో స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకి స్థపన తిరుమంజనాన్ని వసంతోత్సవంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. లోకక్షేమార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాలక మండలి అధ్యక్షులు శ్రీ తాటిపాళ్ల బిఆర్ నాయుడు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ధర్మపత్ని సమేతంగా. అట్లాగే మన పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గారు వారు ధర్మపత్ని సమేతంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. లోకక్షేమం కోసం ఈ జరిగే కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మేడం భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః వధార్థం రావణస్యేహ ప్రతిష్ఠో మానుషీం తనుం. ఓం నమో శ్రీరామచంద్రనే నమః. అయోధ్యలో ఈరోజు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతూ అదిగో మన చైర్మన్ గారు అలాగే అక్కడికి విచ్చేసినటువంటి బోర్డు మెంబర్ వారు కూడా అక్కడికి విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం దేశ విదేశాల్లోనే అనేక ప్రతిష్టాత్మక స్వామివారి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ప్రయాగరాజ్లో ఏ విధంగా అయితే అక్కడ తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఎంత దిగ్విజయంగా పూర్తవుతూ ఉన్నాయో మహాకుంభమేళాకు విచ్చేసినటువంటి భక్తకోటికి స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలు అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ క్రతువులో ఈరోజు అయోధ్యలో కూడా ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం తలపెడితే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశముతో అదిగో శ్రీరామచంద్రుల వారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించబోతూ ఉన్నారు. ఆగమోక్తంగా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ స్వామివారికి జరిపేటటువంటి ఈ విశేషమైనటువంటి పూజలో కలశ పూజతో ప్రారంభించి ఉపచార విధులన్నీ కూడా సమర్పించి భక్తకోటికి శ్రీరాముని యొక్క అనుగ్రహం కూడా అందరికీ దేవదేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి అనేటువంటి ఉద్దేశ్యముతో కోసల రాజ్యం అయోధ్యానగరం ఏదైతే చెప్పబడిందో సీతాదేవి ఆనాడు అగ్నిప్రవేశం చేసినటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు శ్రీరామునితో ఒక మాట అన్నాడట. ఓ శ్రీరామచంద్ర, సుదర్శన చక్రాయుధధారువైనటువంటి శ్రీ మహావిష్ణువే నీవు అన్నాడట. కేవలం రావణుని చంపడం కోసమే మానవునిగా అవతరించావు అని చెప్పి శ్రీమద్ రామాయణ మహాకావ్యం పేర్కొంటూ ఉన్నది. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులందరూ కూడా ఇక్కడికే విచ్చేసి ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లో కూడా అంతటా కూడా స్వామివారి చరిత్ర ఏదైతే ఉంటుందో అది కళ్యాణోత్సవాలుగా విశేషంగా భాసిల్లుతూ నేడు అయోధ్యలో కూడా రామమందిరములో దశావతార రూపాల్లో ఉన్నటువంటి రామావతారం ఏదే సంపూర్ణ మానవావతారంగా చెప్పబడినటువంటి అవతారాలు రెండు. అది రామావతారం, కృష్ణావతారం. ఆనాడు త్రేతాయుగంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మానవాళికి ఒక స్వామి శరణాగతి పొందినటువంటి విభీషణుడు మరి అక్కడ రామాయణం తెలియజేసేటటువంటి కావ్యంలో వాల్మీకి మహర్షి ఏదైతే శ్రీమద్ రామాయణం అనేటువంటి 24,000 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథాన్ని అందించాడో మా నిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని ఇప్పుడే కలశ పూజను కూడా ప్రారంభిస్తూ స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సరయూ నది
తీరములో వెలసి ఉన్నటువంటి అయోధ్య అంటే ఈనాడు మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో సాకేతపురం అని చెప్పి దాన్ని చెప్తారు. భారతదేశంలోనే అతి పురాతన నగరాల్లో కూడా మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినటువంటి ప్రదేశంగా కూడా అయోధ్యను చెప్తే, మరి ఇక్కడ కేవలం స్వామివారికి శ్రీరామచంద్ర రామ అనేటువంటి నామం మనం వింటే చాలు సకలమైనటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. విష్ణు సహస్రనామంలో కూడా మనం చూస్తున్నాం, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తే చాలట సకలములైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయట. ఆ రామనామానికి ఉన్నటువంటి విశిష్టత ఎంత గొప్పదో చూడండి. సరయూ నది తీరాన వెలిసి ఉన్నటువంటి రాముల వారి యొక్క కోసల దేశానికి అయోధ్య రాజధాని అనేటువంటిది చెప్తే, మరి హిందూ దైవంగా శ్రీరామచంద్రుడు లోకాన్నంతా కూడా పరిపాలిస్తే, రామ అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకుంటే రమ్ అనేటువంటి ధాతువు నుంచి ఉత్పన్నమైంది. రమ్ అంటే రమింపజేయుట, ఆనందపరుచుట అని చెప్పి అర్థం. ఎవరిని ఆనందపరుస్తాడు అనంటే లోకంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఆనందపరిచేవాడు రాముడు. అదిగో కలశ పూజను కూడా ప్రారంభిస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ సకలములైనటువంటి దేవతలందరినీ కూడా భావన చేసి ఆ కలశోదకంతో అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి పూజాదికాల స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని కూడా స్వామివారికి అభిషేకాన్ని కూడా నిర్వర్తిస్తూ పోతూ ఉన్నారు. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా స్వామివారు మంగళకరులై సమస్త లోకాలన్నింటినీ కూడా మంగళప్రదంగా చేయుగాక, సరకాల లోకాలన్నింటినీ కూడా ఈరోజు రామమయంతో పిలుస్తూ అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టతోనే ఈరోజు మనం చూస్తున్నాం. ఒక గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఈనాడు అయోధ్య నగరంలో ఏదైతే పురాణాల్లో చెప్పబడినటువంటి గరుడ పురాణం, స్కంద పురాణాల్లో 7 మోక్షపురాల్లో అయోధ్యను ఒకటిగా ఎలాగైతే పేర్కొన్నారో, మరి ఆ పుణ్యక్షేత్రాల్లో అయోధ్య అనేటువంటిది ఒక వేదాల్లో చెప్పబడినటువంటి విషయంలో వేదములు అనేటువంటివి విభజింపబడ్డాయి వేదవ్యాసుని చేత. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం ముందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే అధర్వణ వేదములో అయోధ్య దేవుల చేత నిర్మించబడింది అని చెప్పి శాస్త్రాల్లో అది స్వర్గ సమానంగా కూడా భాసిల్లుతుంది అని చెప్పారు. అంటే ఆ అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజు అయినటువంటి వైవస్వత మనువు కుమారుడైనటువంటి ఇక్ష్వాకు నిర్మించి పాలించాడు అని కూడా చెప్తున్నారు. ఈ పురాణ కథల వల్ల మనకు తెలుస్తున్నది ఏంటి అంటే, పృథువు అనేటువంటి ఒక మహారాజు చేత ఈ భూమికి పృథ్వీ అనేటువంటి పేరు కూడా వచ్చిందట. మరి సూర్యవంశంలోనే గొప్ప గొప్ప రాజులందరూ ఉన్నారు. హరిశ్చంద్రుడు కూడా సూర్యవంశంలోని వాడే. సత్యవాక్య పరిపాలనకు ఎంత సూర్యవంశానికే ఘనకీర్తి తెచ్చాడు కాబట్టి, అలాగే సగరుడు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. అశ్వమేధ యాగం చేసినప్పుడు కూడా ఆయన కలిగినటువంటి విఘ్నాలన్నీ తొలగించటానికి మునిమనవుడైనటువంటి భగీరథుడు కూడా గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూలోకానికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రఘుమహారాజు మనకు తెలుసు, విశ్వజిత్ అనేటువంటి ఒక మహాయాగాన్ని చేశాడు. లోకములో ఏ రాజు చేయనటువంటి ఒక గొప్ప యాగం ఏది అంటే విశ్వజిత్. తన దగ్గరున్నటువంటి సంపదనంతా యాచకులకు దానం చేసి కేవలం మట్టి పాత్రను మాత్రమే మిగుల్చుకున్నటువంటి రాజు ఎవరు అనంటే రఘుమహారాజు. అందుకే ఆ వంశానికి, రామవంశానికి ముందర రఘువంశం అనేటువంటి పేరు వచ్చింది. మహాకవి కాళిదాసు కూడా రఘువంశం అనేటువంటి పేరుతో ఒక మహాకావ్యాన్ని కూడా ఆయన రచించాడు. ఆ రఘుమహారాజు మనవడెవరయ్యా అంటే దశరథ మహారాజు. మనకు తెలుసు దశరథుని యొక్క కుమారుడే ఇదిగో శ్రీరామచంద్రుడు. మరి ఆరాధన ప్రధానమైనటువంటి నగరాలు అయోధ్య కాబట్టి ఈ అయోధ్యలో ఉన్నటువంటి సకలములైనటువంటి స్వరూపాలందరినీ కూడా మనం చూస్తే ఆరాధ్య దైవంగా మనం రామాయణములో పొందుపరచబడినటువంటి అయోధ్యానగరం యొక్క సుందరీకరణ, ఇక్కడ ఆ రాముల వారిని కీర్తించేటటువంటి విధానాన్ని కానీ, రాముల వారి దర్శనానికి ఎన్నో కోట్ల మంది జనులు ఇక్కడికి విచ్చేస్తూ ఆ భక్తులంతా కూడా రామనామాన్ని జపిస్తున్నారు అనంటే అది లోకానికి సంక్షేమమే. అదుగో అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం అనేకములైనటువంటి క్రతులు చేపట్టి ఈనాడు ఈ స్నపన తిరుమంజనంలో అభిషేక కార్యక్రమం ద్వారా భక్తకోటిని రాముల వారు
అనుగ్రహించెదరుగాక. అనుగ్రహించేటటువంటి తరుణములో శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్ర ప్రియో దాంత శరణత్రాణ తత్పరః. అంటే శ్రీరామ అనేటువంటి పదాన్ని మనం వింటే చాలు, రామనామాన్ని జపిస్తే చాలు. ఆంజనేయ స్వామిని కూడా మనం స్మరిస్తాం. దాసభక్తునిగా ఆంజనేయ స్వామిని స్మరిస్తే ఆంజనేయ స్వామి ఒక మాట అన్నారట, రామనామాన్ని జపించండి చాలు, నా నామాన్ని వద్దు అని. అంటే ఒక భక్తకోటికి దాసుడిగా దాసభక్తునిగా ఆంజనేయ స్వామిని స్మరిస్తే, అందుకే హనుమాన్ చాలీసాలో కూడా చూడండి, శ్రీరామ జై రామ జై జై రామ అని చెప్పి మనకు వినపడుతూ ఉంటుంది. ఆ శ్రీరామ జై రామ జై జై రామ అని చెప్పి అదిగో మన చైర్మన్ గారు కూడా ఇప్పుడే విచ్చేసి స్నపన తిరుమంజన కార్యక్రమంలో విశేషంగా పాలు పంచుకొని భక్తకోటిని రాముల వారి యొక్క అనుగ్రహం కలిగేటట్లుగా కూడా దీవించమని ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయోధ్యలో కూడా ఇటు గొప్ప కార్యక్రమాన్ని కూడా చేపడుతూ భక్తకోటికి అంతా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటట్లుగా, ఆ అవతారాలే విశేషంగా భాసిల్లేటట్లుగా ఆనాడు కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కలియుగములో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని నలుమూలలా వ్యాపింపజేయటం కోసం ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి కైంకర్యాలు ఏవైతే ఉంటాయో ఆ కైంకర్యాలు కేవలం తిరుమలలోనే కాదు, మోక్షపురి అయినటువంటి అయోధ్యానగరంలో కూడా ఇటువంటి కైంకర్యాలు నిర్వర్తించటం ద్వారా ఒక విశేషమైనటువంటి ఫలాల్ని భక్తులందరికీ దగ్గరగా అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో అదుగో అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి దశరథ రాముడు దాశరథి అంటాం, జనకస్య పుత్రి జానకి అంటాం. అలాగే కకుత్స వంశంలో జన్మించాడు కాబట్టి కాకుత్సుడు. పారోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పునః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మయుగ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం వానాః అబధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం పరిధి ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాభ్యా ఋషయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోస్తారుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః ఋతః సామాన్యయజ్ఞే ఛందాఘోషయజ్ఞే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః
गावो हजग्निरेतस्मात् तस्मात् जाता जावयः यत्पुरुषं व्यदधुः कथिता व्यकल्पयन् मुखं किमस्य गौ बाहु काहूरूपादा उच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरोदरस्य यद्वैश्यः अभ्यागोशोऽग्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्योः समवर्तत तद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकारोह कल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विमदनुयदास्ते धाता पुरस्ताद्यमुदाजहार क्षत्रः प्रविद्वान् प्रतिशश्चरस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साभ्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताहि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यदाय प्रजापतिश्चरति गर्भे अन्धः अजायमाना बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् परीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः तपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे ऋजम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टम् मनिषाणाम् सर्वमनिषाणाम् सर्वम् मनिषाणाम् ॐ सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वम् नारायणगम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पदिम् विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायणपरम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः
यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविगो समुद्रेन्द्रम् विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशको हृदयम् चाप्यधोमुखम् अतो निश्चाभिदस्यान्तुनाभ्यामुपरि तिष्ठति हृदयम् तद्विजानीयात् विश्वस्यायतनम् महत् सन्दतकौशलाभिस्तुलम् भक्त्या कोशसन्निभम् तस्यान्ते सुशिरको सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्क्यर्विश्वतोमुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति सन्देहमातरमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनीयोर्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्यात्तनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतम् विरूपाक्षम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममेरजागोऽसि यो अस्कभायदुत्तरगो सधस्थम् विचक्रमाणस्त्रेधोरुघायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्त्यत्रे स्तो विष्णोऽस्योगसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्याम् न यत्र देवयभो मदन्ति उरुक्रमस्य स हि बन्धुरिक्था विष्णोः पदे परमे मध्व उत्सः प्रदद्विष्णुस्तव देवीर्याय मृगो न भीमः कुजरो गिरिष्टाः यस्योषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना न ते महित्वन्मश्नुवन्ति उभे विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः उरुक्षिनिको सुजनिमा चकार त्रिर्देवः पृथिवीमेष एता विचक्रमे शतर्च सम्महित्वा प्रविस्मुरस्तु तव सस्तवीयान् वेषगृह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः अध्ययन संस्था जो तिरुपति में है और तिरुमला तिरुपति
मध्याम् हस्तिनादप्रबोधिनी श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषताम् ताम् गोस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् स्वामिनोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मेनस्य ताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजात अध्ययन संस्था जो तिरुपति में गन्धद्वाराम् दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरी गो सर्वभूतानाम् स्वामिनोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य मयि श्रीश्रयदायशः कर्तमेन प्रजा भूतामयि सम्भवगर्दमा श्रियम् वासय मे कुले नारवम् पद्ममालिनी आपसृजन्तु स्निग्धा निजिक्रीडवसमे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् यः करिणीम् यस्मिन् पिङ्गलाम् पद्ममालिनी चन्द्रान्ध्यन्मये लक्ष्मीम् जातवेदमामः आर्द्राम् उषुसरणीम् पुष्टिम् सुवर्णा लक्ष्मीम् जातवेदमामः तारिणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदमावः ताम् मावः जातवेद लक्ष्मीमनवगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतङ्गादास्योश्वा विन्देयम् पुरुषानहम् पद्मप्रिये पद्मिनि हस्ते पद्मालये पद्मदलायता श्रीम् अध्ययन संस्था जो तिरुपति में है पशुभिः य एवं वेद ॐ महादेव्यै च अध्ययन संस्था जो तिरुपति में
शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलशयनी श्रियन्धाराया सत्यं परिवेदिनी गोपरिषत्सङ्गाया विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपा पुण्यामस्या उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोरिया प्रतीचीमेनागो हविषा यजामः त्रेधा विष्णुरुदायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तत्श्रोणैति श्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती गृह्णाहि हृदवती सवितराधिपत्यै तयस्मतीरन्ति नाशानो अस्तु ध्रुवादिशान् विष्णुपत्न्यघोरास्येषाना सहसो यामनोताम् बृहस्पतिर्माकरिष्ठोतवायः सन्धुवानावात अभिनो गृह्णन्तु निष्पम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मावीत् तद्भक्तारमावीत् आवीं माम् आवीभक्तारम् ॐ शान्तिः 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 सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचे याचोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतय परा दुर्माहमृषीन्
मन्त्रकृतो मन्त्रपति परादां वैश्वदेवीं मातमुद्यासगो शिवामदस्तान् शर्म मे यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुमक्ष्यामि मधुमदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्या मनुष्येभ्यस्तं मा देवा अवल् शोभायै पितरो नुमदन्तु ॐ शान्तिः 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 तच्छयोरावृणीमहे गातुर्यज्ञाय गातुर्यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् षण्णास्तु विपदे षण्चतुष्पदे ॐ शान्तिः 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 शन्नो मातः पवतां मातरिष्मा शन्नस्तपतु सूर्यः अहानिशं भवन्तु नः श्वगोरात्रिः प्रतिधीयता शमुशानो यच्छतु जमादित्य उदेतु नः शिवानः सन्तमा भव समृद्धीका सरस्वती माते व्योम सन्दृशी इडायैवास्त्वशिवास्तु मद्वास्तु मन्तो भूयास्ममावास्तोस्थित्स्मत्वमास्तु स भूयात् योऽस्मान् प्रेष्टियं च भयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठामन्तो भूयात्तमा प्रतिष्ठायास्थित्स्मत्य प्रतिष्ठः स भूयात् योऽस्मान् प्रेष्टियं च भयं विष्मः आवादवाहि भेषजं विवादवाहि यद्रवः भगो हि विश्वभेषजो देवानां लोकहीयसे वालिमौ वातौ वातासिंहोरा परामतः मक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः यदनो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवह मातः आवातु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदे प्रणआयो घोषितारिषत् इन्द्रस्य गृहोऽसि तन्त्वा प्रपद्ये स गुस्साश्वः सहयन् मे अस्ति तेन
भो प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्ये नार्तां प्रपद्येष्मानमाकनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अंतरिक्षं उर्वल्गरं बृहदग्नयः पर्वताश्च ययावातस्वस्यास्मस्तिमान् तयास्मस्यास्मस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहासिष्टं मयि मेधाम् मयि यज्ञस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधाम् मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु द्युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदद्योः कयानश्चित्र आभुवदोति सदा वृधः सखा कया शुचिष्ठया अध्ययन संस्था जो सखीनामविता चरितॄणाम् शतं भवास्योतिभिः मयस्वपर्णा उपसेदुरिन्द्रं प्रियमेधाऋषयो बाधमानाः अपध्वान्तमोर्नुहितोर्विचक्षुर्मुमुर्यस्मान् निधयेव बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु प्रीतये शय्यारभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चरुषणीनाम् अपोयाचामि भेषजम् सुमित्रा न आप औषधयः सन्तु दुर्मित्राः तस्मै भूयासुर्योऽस्मान् वेष्टियं च वयं विष्मः आपोहिष्ठामयो भवस्तानोर्येदधातनाम् महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा च नः पृथिवी शान्ता सा शान्ता सा मे शान्ता शुचगोषमयतो अन्तरिक्षगोशान्तं तद्वायुना शान्तं तन्मे शान्तकं शुचगोषमयतो यौ शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचगं शमयतो पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्यो शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर् अध्ययन संस्था जो तिरुपति
नक्षत्राणि शान्तिरापश्चान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिर्मे अस्तु शान्तिः तयाः गोशान्त्या सर्वशान्त्या इह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः देह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो अध्ययन संस्था जो तिरुपति में है और तिरुमला तिरुपति शुक्रमुच्चरते अश्वेम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगो शृणवाम शरदः शतं प्रब्रवाम शरदः शतमजीतास्याम शरदः शतं ज्योतिरसूर्यं दृशे यौदगान् महतोर्णवान् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभोर्नायताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्थो ब्रह्मण आबवनमसि हिदेयं पृथिवी ब्रह्मण महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गो सदेवान् यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसत् मेधामनीषेमा विशतागो समीचीभूतस्यभव्यस्यावरुद्ध्यै सर्वमायुरयानि सर्वमायुरयानि आभिर्गीर्भिर्यदतो न हम द्वारा अधीष्यामा ब्रह्म प्रावानिष्मतन्नो माहासीत् ॐ शान्तिः 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 शिक्षायास्यामः वर्णस्वरः मात्राबलं सामसन्तानः इत्युक्तः शिक्षाध्यायः सह नौ यशः सह नौ ब्रह्मवर्चसम् अथातस्य गोहिताय उपनिषदं व्याख्यास्यामः भगवान के दिव्य अभिषेक के बाद ఓం కౌసలేయ ఖరధ్వంసీ విరాధవధ పండిత విభీషణ పరిత్రాత హరకోదండఖండన. ఓం నమో వెంకటేశాయ. అయోధ్యానగరంలో సరయూ నదీ తీరంలో స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. సరయూ నదీ తీరములో జరిగేటటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వేదాల్లో రామాయణాల్లో ఈ నదీ ప్రస్తావన అనేటువంటిది చేయబడింది. చూడండి, ఆ సరయూ నది యొక్క తీరం గంగానదికి ఉపనదిగా, అంటే శారదా నది అని చెప్పి ఉపనది అని అంటారు.
అంటే ఇది గంగానదికి ఉపనది అన్నమాట. అయోధ్య పట్టణాన్ని ఆనుకునేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారు అని చెప్పి చెప్తారు. గుప్త హరిఘాట్ అని చెప్పి ఈ పేరుతో పిలువబడేటటువంటి ఇక్కడ రాముల వారు ఏదైతే తనువు చాలిస్తూ కూడా ఒక మాట చెప్పాడట, నాతో పాటు ఎవరైతే ఇక్కడ స్నానాదులు ఆచరిస్తారో వారందరికీ కూడా మోక్షం కల్పించబడుతుంది, పునర్జన్మ అనేటువంటిది ఉండదు అన్నట్లుగా కూడా చెప్తే, స్వామివారితో పాటు రామావతారములో ఆ శ్రీరామునితో పాటు వెళ్ళిన వారంతా కూడా మోక్షప్రాప్తిని పొందినట్లుగా, మరి తిరిగి ఎవరైతే స్నానం ఆచరించలేనటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు స్నానం ఆచరించినా కూడా వారికి మరలా మోక్షప్రాప్తి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అన్నట్లుగా కూడా శాస్త్రాల్లో పేర్కొనబడినట్లుగా చెప్తూ ఉన్నారు. రాముల వారిని విష్ణు భగవానుడు సాక్షాత్తు దశావతార రూపుడుగా మనం కీర్తిస్తే, మరి శ్రీరాముడే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరే శ్రీరాముడు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం తిరుమల క్షేత్రంలో చూస్తాం, శ్రీనివాస భగవానునికి ఉదయం పూట సహస్రనామార్చన జరుగుతూ ఉంటుంది. అక్కడ తనకు శ్రీరామునికి భేదం ఏమాత్రము లేదు. తనే శ్రీరాముడు, శ్రీరాముడే తాను అంటూ శ్రీరామ నామాల్లో కూడా అర్చనలు అందుకుంటూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి. అదిగో స్వామి యొక్క స్వరూపం, విగ్రహం. ఓం రాఘవాయ నమః, కౌసల్యాయ తనయాయ నమః, విశ్వామిత్ర ప్రియంకరాయ నమః, సుబాహుఘ్నాయ నమః, అహల్యాశాప విచ్ఛాదినే నమః, జనకాధి సంస్థుతాయ నమః అని చెప్పి నామాలన్నీ కూడా అర్చించబడుతూ, మన తిరుమలేశుడు ఏ విధంగా అయితే వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఒక విశేషం చెప్పబడింది. అదిగో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని ఎంత పవిత్రంగా నిర్వర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సకల లోకాల్ని కూడా వెళ్ళేటటువంటి సకల లోకాల్ని కూడా స్వామివారి యొక్క రక్షణ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి మనం చూస్తాం. అంటే పవిత్రమైనటువంటి ఈ ప్రయాగరాజ్ మహాకుంభమేళ జరుగుతూ ఉంటే ఆ సందర్భంగా ఈ అయోధ్యలో జరిగేటటువంటి స్వామివారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు కూడా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించేటటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం చూడండి. ఇప్పుడే వేద పండితులంతా కూడా శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మరి పంచసూక్తాలన్నింటినీ కూడా పఠిస్తూ సహస్రధార పాత్రతో కూడా అభిషేక కార్యక్రమాన్ని కూడా ముగింపజేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భగవంతుడైనటువంటి సాక్షాత్తు రాముల వారిని మనం వెంకటాచల మహాత్మ్యంలో ఒక విశేషం చెప్పబడింది చూడండి. అయోధ్యా నగరమాన్ని మనం బాలరామునిగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ గాలి గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వరే శ్రీరాముడు అనటానికి శ్రీరామ దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాస భజే నిశం. అంటే అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉన్నటువంటి వాడు, దశేంద్రియాలను శాసించేటటువంటి వాడు, దశముఖుడైనటువంటి రావణుని సంహరించిన వాడు, దశరథుని కుమారుడు అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి శ్రీనివాస ప్రభువుగా నేను ఎల్లప్పుడూ సేవిస్తాను. అదిగో మన చైర్మన్ గారికి ద్వారా స్వామివారికి హారతిని కూడా సమర్పించబోతూ ఈ కార్యక్రమంలో రామో నమానుషో దేవ సాక్షాన్ నారాయణో వ్యయ సీతా భగవతీ మాయా జన సమ్మోహకారిణి లక్ష్మణో భువనాధార సాక్షాశేష ఫణీశ్వర బ్రహ్మణా ప్రార్థితా సర్వే రక్షో గణ వినాశనే మాయామానుషరక్షకాః. పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శ్వాసనానశనే అభి కస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత
वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इत्नः शरद्धविः सप्तमानाः अबध्नन् पुरुषम् पशुम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः संभृतम् वृषदाज्यम् पशुगुस्तागुश्चक्रे वायव्यान् आरण्याग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋचः सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके च भयादतः पर्याप्यानन्तरायाय सर्वस्तोमादिरात्र उत्तममहर्भवति सर्वस्याप्ते सर्वस्य जिह्वे सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः